మూడవ టీ20 మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాని 11 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. మనం పిచ్ రిపోర్ట్లో డిస్కస్ చేసినట్లుగానే పిచ్ అయితే బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంది. సో సంజు శాంసన్ మరోసారి డక్అవుట్ అయ్యి నిరాశపరిచారు. తర్వాత నంబర్ 3 పొజిషన్లో వచ్చిన తిలక్ వర్మ బ్యాటింగ్ ఒక మంచి డిసిషన్ అని చెప్పుకోవాలి. తిలక్ వర్మ బ్రిలియన్ సెంచరీ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అభిషేక్ శర్మ ఒక్కసారి ఫామ్లోకి వస్తే 50+ కొట్టడం పక్కా. సో ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. అది కూడా 200+ స్ట్రైక్ రేట్తో కొట్టి అవుట్ అయ్యారు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యారో అప్పుడే కాస్త రన్స్ నెమ్మదించాయి. వెంటనే టీమిండియా వికెట్స్ కోల్పోవడం స్టార్ట్ అయింది. కెప్టెన్ స్కై 1 పరుగుకి, హార్దిక్ పాండ్యా 18 పరుగులకి అవుట్ అయ్యారు. బట్ తిలక్ వర్మ మాత్రం ఎక్కడ కూడా వెనుదిరగలేరు. టీమిండియాను 219 రన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. తిలక్ వర్మ కెరియర్లో ఇది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ తిలక్ వర్మ టీమిండియా స్క్వాడ్లో తన పొజిషన్ని ఈ పర్ఫార్మెన్స్తో స్ట్రాంగ్గా నిలబెట్టుకున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో తిలక్ వర్మ రూపంలో టీమిండియాకి ఒక మంచి బ్యాట్స్మెన్ దొరికారు. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మకి ఏ బ్యాట్స్మెన్ నుండి కూడా పెద్దగా సపోర్ట్ రాలేదు. లాస్ట్లో వచ్చిన రమన్దీప్ సింగ్ మాత్రం 6 బాల్స్లోనే 15 రన్స్ చేసి ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ రమన్దీప్ సింగ్కి ఈ మ్యాచ్ డిబట్ మ్యాచ్. తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే, అది కూడా ఫస్ట్ బాల్లోనే 6తో ప్రారంభించారు. సో సౌత్ ఆఫ్రికా 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. తమ ఓపెనర్స్ మాత్రం మంచి ఆరంభం ఇచ్చారు. కేవలం 17 బాల్స్లోనే 27 రన్స్ చేసి స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించింది. బట్ ఆ టైంలోనే హర్షదీప్ సింగ్ ఒక బ్రిలియంట్ బాల్తో రికెల్టన్ని అవుట్ చేశారు. తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చిన మార్కరమ్ చాలా తడబడుతూ బ్యాటింగ్ చేశారు. బట్ ఇంకోవైపు చూస్తే హెన్రిక్స్ ఒకే ఓవర్లో 3 4s కొట్టి ఫామ్లోకి వచ్చారు. అయితే నెక్స్ట్ ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి వచ్చి బ్రిలియంట్ బౌలింగ్ అండ్ సంజు స్టంపింగ్తో హెన్రిక్స్ని వెనుదిరిగారు. ఆ తర్వాత చూస్తే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ బ్యాటింగ్లో ఇబ్బంది పడుతూనే లాస్ట్లో తన వికెట్ని కోల్పోయారు. లాస్ట్లో మాత్రం జాన్సన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ మంచి ఇన్నింగ్స్ ఆడి సౌత్ ఆఫ్రికాను 208 రన్స్కి చేర్చారు. సో మన టీమిండియా 11 రన్స్ తేడాతో ఒక మంచి విజయం సాధించి 2-1తో సిరీస్ని లీడ్ చేస్తుంది. ఇక టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్కి 3, వరుణ్ చక్రవర్తికి 2, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 1 వికెట్స్ తీశారు. సో ఇది గాయస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.